అందరికన్నా పెద్దది కావాలి, తెల్లారేటప్పటికి అయిపోయి దాంట్లో కావాల్సినటువంటి ఫర్నిచర్ తెల్లారేటప్పటికి అయిపోయింది. నువ్వు ఎంత లిస్ట్ అని రాసి టక్క చేసేస్తాడనమాట. అదిగో అలాంటి వాడిని ఇచ్చాడు పాపం. ఇస్తే ఇక భలే సంతోషించాడు మనోడు. కాకపోతే అక్కడ లింక్ పెట్టాడు, వాడు కనుక ఖాళీగా ఉంటే నిన్ను మింగుతాడు, అందుకని వాడిని ఖాళీగా ఉంచకుండా పనులు చెప్పమన్నాడు. ఓ అట్లాగే అన్నాడు. మనకి ఎన్ని కోరికలు ఉన్నాయి, ఒకదానమ్మడు ఒకటి ఓదానమ్మడు ఒకటి వదులుతాను, అన్ని కోరికలు నెరవేరుతాయి అనుకున్నాడు. సరే పాపం ఇంటికి వచ్చాడు, ఈ కోరికలు చెబుతా ఉన్నాడు. వాడు నెరవేర్చాడు, అయిపోయింది, ఇంకేందుకు చెప్పంటున్నాడు. మళ్ళీ చెబుతున్నాడు, మళ్ళీ వచ్చా అయిపోయింది. ఇక టకా వీడు చెబుతున్నాడు, వాడు నెరవేరుస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఇక వీడికి అసలు ఆలోచించుకోవడానికి కూడా వ్యవధి ఇవ్వటల్లా. ఏం చేయాలా, ఇక ఏమి లేవు, అసలు ఎటు చూసినా ఏం కనపడతల్లా. కనపడిపోయేటప్పుడు ఉండు ఒకసారి ఒక్క నిమిషం ఆగు నేను చెబుతానన్నాడు. ఆమెను మింగటానికి వస్తున్నాడు, ఎందుకంటే ఒక్క నిమిషం కూడా ఆగటానికి వల్ల కాదు. సరే మింగటానికి వచ్చినప్పుడు వీడికి భయం పుట్టి మింగుతాడని పరిగెత్తున్నాడు. వీడు పరిగెత్తుంటే వాడు వెనకంటే పడ్డాడు, ఎందుకంటే మింగటానికి. ఆమె పోయి ఆ గురువు దగ్గరికి పోయాడు. గురువు దగ్గరికి పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి గురువుగారు ఎంత పొరపాటు జరిగింది, నేనేదో భగవంతుడు ప్రత్యక్షం అయితే నా కోరికలన్నీ జీవితాంతం నెరవేర్చుకుందామని నేనేదో ఇట్టాటి కోరిక కోరాను, అదిగో వాడికంటా నేనేదో పని ఇవ్వకపోతే వాడు నన్ను మింగుతాడు, నన్ను ఎట్లని రక్షించమన్నాడు. సరే అట్లయితే ఏం లేదు, బాగా ఎత్తైన తాటి చెట్టు చూడు, ఆ తాటి చెట్టు దగ్గరికి పోయి ఎక్కమను, ఎక్కుతాడు, దిగమను, దిగుతాడు, ఎక్కమను, ఎక్కుతాడు, దిగమను, దిగుతాడు, మళ్ళీ ఎక్కమను, దిగుతాడు. నువ్వేం చెప్తావంటే అబ్బాయి నేను మళ్ళీ పని చెప్పిన దాకా ఎక్కుతా దిగుతా ఉండమను అన్నాడు. ఇంకేం చేస్తున్నాడు, అంతే ఎక్కుతా దిగుతా ఉన్నాడు. ఇప్పుడు దాకా అట్నే చేస్తున్నాడు, ఇంకోడు ఎక్కుతా దిగుతానే ఉన్నాడు. అంటే మనసుకు గనక, అంటే మనసే బ్రహ్మరాక్షసి, ఇంకేదో అనుకుంటారేమో. దీనికి గనక ఒక పని గనక ఇవ్వకపోతే మనల్ని మింగుద్ది, అందుకని దీనికి ఒక పని ఇవ్వాలి. ఏం పని ఇవ్వాలి, ఇది ఎక్కటం దిగటం. దేని మీద, అది ఆ రాక్షసుడికైతే తాటి చెట్టు, మనకైతే పరమాత్మ. అంటే ఆ పరమాత్మ అనే దాని మీద అట్లా ఆలోచన చేస్తూ దాని మీదనే ఉండాలి. అందుకని ఇప్పుడు ఈ జ్యోతి స్వరూపాన్ని ఇట్లా తీసుకొచ్చామనుకో, పైకి కిందకి తిరగటమే, దేహం అంతా తిరుగుతూ ఉంటుంది. ఏమండి మొత్తం అయిపోయిందండి, కింద కాలి గోలు దాకా వచ్చిందండి, మళ్ళీ వెనక్కి రా, పైకి రా, మళ్ళీ వచ్చిందండి, మళ్ళీ కిందకు పో, మళ్ళీ పైకి బా, ఇంకెక్కడికి పోతే మనస్సు ఇక్కడే ఉంటుంది. అదిగో అది ఉపాయం. అంటే మనస్సు ఎటు పడితే అటు పోకుండా ఉండటానికి, ధ్యానం చేయటానికి ప్రారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే మనస్సుని ఏకాగ్రం చేసి ఒక్కదాని మీద దృష్టి పెట్టాలి అని అంటే ఇదిగో ఇది. అలాగే నీ ఇష్టదైవాన్ని పెట్టుకున్నావు, లేదా నీ గురువుని పెట్టుకున్నావు, లేదా ఇంకేదైనా అట్లా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తావంటే అది పూజ. ఆ విగ్రహాన్ని కడుగుతున్నట్టుగా, దానికి వస్త్రాలు తొడుగుతున్నట్టుగా, దానికి పుష్పాలు సమర్పిస్తున్నట్టుగా, లేదా ఆసనాన్ని నుంచి కూర్చోబెడుతున్నట్టుగా. ఈ షోడశోపచారాలు ఉన్నాయిగా పూజలు, ఈ ఉపచారాలు 16 ఉపచారాలు. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఇట్లా ఒక్కొక్కటి. ఇంకా పూలు అట్లా వేస్తూ ఉన్నావు. పూలు మల్లెపూలు అయిపోయింది, జాజి పూలు అయిపోయింది, బంతి పూలు అయిపోయింది, ఆ పూలు అయిపోయింది, ఈ పూలు అయిపోయింది, అట్లా అయిపోయింది దాకా పూలు అయిపోయింది. అన్ని పూలన్నీ అయిపోయిన తర్వాత ఆ పూలన్నీ తీసి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ కాస్త శుభ్రం చేయి, మళ్ళీ పూజ మొదలు పెడుతూ, లేకపోతే స్తోత్రపాఠం మొదలు పెట్టు. ఈ రకంగా ఎప్పుడు దాని మీదనే తిప్పుతూ ఉన్నావు అనుకో మనస్సు, ఇంకెక్కడికి పోద్ది. ఇది ప్రారంభ దశలో సాధకులకి ఉపాయం అన్నమాట. ఆ ప్రకారంగా మనస్సుని ఎటూ పోకుండా అట్లా నిలపాలి. అయినప్పటికీ కూడా ఇంత బాగా మనం ఆలోచించినా కూర్చున్న తర్వాత మాత్రం ఇవన్నీ ఉండవు, మళ్ళీ మనసు పోతానే ఉంటుంది, ఎటో ఒకటి పోతుంది, పరుగులు తీస్తూ ఉంటుంది. అయితే కొంతసేపటికి గుర్తిస్తావు, ఓహో నా మనస్సు భగవంతుని మీద నుంచి బయటికి పోయింది అని గుర్తిస్తావు. ఎప్పుడైతే గుర్తించావో ఇక నువ్వు తెచ్చుకోక్కర్లు, అదే వచ్చింది. నువ్వు గుర్తిస్తే చాలు, అది వచ్చేస్తుంది. నువ్వు మర్చిపోయావా, అది పోతా ఉంటుంది. ఇప్పుడు మీ చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకో, ఆటలాడుకోవటానికి పోతున్నాడు, నువ్వు వద్దురా అన్నా సరే వాడు పోతాడు. పోయిన తర్వాత నువ్వు కోప్పడ్డా ఏం చేసినా వాడు పరిగెత్తాడు. ఇంకాసేపు కనుకుంటే కొడతావేమో, లేకపోతే ఏమన్నా అంటావేమో అని చెప్పి పరిగెత్తాడు. సరే వాడు ఆడుతున్నాడు అనుకో, పిల్లలతోటి మట్టిలో పడి పొరలాడుతున్నాడు, ఆడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. నువ్వు కనుక పోయి అట్లా నిలబడి బయట వాడికల్లే చూడు,
వాడు ఏం చేస్తాడంటే ఆట ఆడతా 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 అటు చూస్తాడు. అటు చూస్తే తల్లి నాకల్లే చూస్తుందా లేదా అని. వాడికెళ్ళి చూడటం లేదనుకో కమ్మగా ఆడుకుంటాడు. వాడికెళ్ళి చూస్తుందనుకో టక్కన చూపు తిప్పుతాడు, ఏదో అక్కడికి తిరిగినట్టు తిరుగుతాడు, చిన్నగా ఆట మానేస్తాడు. ఎందుకనంటే 1-2 సార్లు చూస్తాడు, చూస్తే తల్లి తనకల్లే చూస్తుంది. ఓమో ఇదేదో తేడా వచ్చినట్టుగా ఉందని ఆట మానేసి ఆమెనే పోయి ఒళ్ళో కూర్చుంటాడు. అదిగో అదే పరిస్థితి ఇక్కడ కూడా. మనం ఏం చేయాలనంటే ఏమి చేయక్కర్లా, ఊరికినే గుర్తిస్తే చాలు. ఓ మనసా ఎక్కడికి పోతావో చూస్తా నిన్ను అని మనం కనుక ఆ మనసుని అట్లా చూస్తా కనుక ఉన్నట్లయితే ఇంకెక్కడికి పోదు. ఎక్కడికన్నా పోయినా వచ్చి ఖచ్చితంగా మన ఒళ్ళో కూర్చోవాల్సింది. అందుకని ఆ మనసుని నువ్వు గమనిస్తూ ఉండాలి. ఆ మనసు అంటే ఏ మనసు? నీ మనసుని నువ్వు అట్లా గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తే మళ్ళీ లక్ష్యం మీదకి వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మనసు వెళ్తుంది. కానీ నువ్వు మనం కనుక మనసుని కనుక గుర్తిస్తున్నట్లయితే ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాగనే సాధన సాగిస్తూ ఉంటే కొంతకాలానికి మనసు యొక్క పరుగులు క్రమేపీ తగ్గిపోయి ఒకనాటికి ఈ పరుగులన్నీ కూడా అణిగిపోతాయి. ఈ ప్రకారంగా ప్రాథమిక ధ్యాన సాధన సాగిస్తూ ఉండాలి. మరి ఇలా సాగిస్తూ ఇంకా తర్వాత మళ్ళీ ప్రాథమిక సాధన తర్వాత మళ్ళీ ఉత్తమమైనటువంటి సాధన రావాలి. మరి దానికి ఎట్లా మనం ముందుకు పోవాలా అనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం రేపు చెప్తాం.